అయినా ఫ్లాప్ అయినా సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఎందుకంటే 100 కోట్లకు పైగా పారితోషికం అంటే సల్మాన్కి చాలా కామన్. కానీ ఇప్పుడు సీను మారింది. 120 కోట్లకు పైగా తీసుకునే సల్మాన్ ఖాన్ దిల్ రాజు వంశీ పైడిపల్లి పాన్ ఇండియా సినిమా కోసం రెమ్యూనరేషన్ భారీగా తగ్గించాడు అనే వార్త బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారింది. అసలు సల్మాన్ తన రెమ్యూనరేషన్ ని తగ్గించడం అనుకున్న ఆ స్ట్రాటజీ ఏంటి? స్టార్ హీరో రెమ్యూనరేషన్ అనేది మార్కెట్ను బట్టి మారుతుంది. ఒకప్పుడు వరుసగా కోట్ల బిజినెస్ చేసే స్టార్లా కనిపించిన సల్మాన్ గత కొన్నేళ్లలో మాత్రం ఆ మ్యాజిక్ ను బాక్సాఫీస్ వద్ద రిపీట్ చేయలేకపోయాడు. కిసీకా భాయ్ కిసీకా జాన్, టైగర్ 3, సికందర్ లాంటి మూవీస్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో 120 కోట్లు అడిగే స్థితిలో మార్కెట్ ఉందా అనే ప్రశ్నను నిర్మాతలే అడుగుతున్నారని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో 70 కోట్ల పారితోషికానికే డీల్ ఓకే చేశాడట. ఈ డీల్ మార్కెట్ రియాలిటీకి తగ్గ అడ్జస్ట్మెంట్ గా కూడా చూడొచ్చు. అయితే ఇది కేవలం ఫ్లాప్ల కథ మాత్రమే కాదు. దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులో సల్మాన్ పారితోషికం తగ్గించి లాభాల్లో వాటా లేదా ఇతర కమర్షియల్ షేరింగ్ మోడల్కు ఓకే చెప్పి ఉండొచ్చన్న ప్రచారం కూడా ఉంది. అంటే ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ తక్కువైనా సినిమా భారీ విజయం సాధిస్తే మొత్తం ఆదాయం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల చాలా మంది స్టార్ హీరోలు ఇదే మోడల్ను ఫాలో అవుతున్నారు. కాబట్టి 70 కోట్ల సంఖ్య చూసి సల్మాన్ మార్కెట్ పూర్తిగా పడిపోయిందని చెప్పలేం. సల్మాన్ ఖాన్ నటిస్తున్న మాతృభూమి రిలీజ్ కి రెడీ అవుతోంది. అసలు టెస్ట్ మాత్రం ఈ SVC 63 సినిమాతోనే. ఇది భారీ హిట్ అయితే సల్మాన్ మళ్లీ 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వకపోతే కిక్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ లాంటి ప్రాజెక్టుల్లో కూడా పారితోషికం కంటే ప్రాఫిట్ షేరింగ్ మోడల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుడు స్టార్ పేరును కాదు, కంటెంట్ను కొంటున్నాడు. అందుకే ఒకప్పుడు నిర్మాతలు హీరో చెప్పినంత ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం హీరో మార్కెట్కు తగ్గట్టే చెక్ రాస్తున్నారు. ఇదే ప్రస్తుతం సినిమా బిజినెస్లో కొత్త రియాలిటీ.